ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న నిరంజన్ రెడ్డి గారు ఈ కృష్ణానది ఒడ్డున ఈ భూ కబ్జాలు చేస్తున్నారు. ఆ కృష్ణానదిలో డీసిల్టింగ్ చేసి అంతా ఫిల్ చేసేసి 84 ఎకరాల కాంపౌండ్ ఉంటే 84 ఎకరాల పాస్బుక్ లో ఉంటే 20-30 ఎకరాలు దాదాపు 114-120 ఎకరాలు ఎక్కువ ఆయన ఫెన్సింగ్ పెట్టుకున్నాడు. దాని మీద ఎంక్వైరీ చేయాలని ప్రెస్ మీట్ పెడితే నిరంజన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ ఉన్న విలేకరులందరినీ ఏసీ బస్సులు పెట్టి కృష్ణానదికి తీసుకొస్తా, మీకు అందరికి చూపిస్తా, నేనేం తప్పు చేయలేదు, ఒకవేళ తప్పు చేస్తే మీరే విన్నారని ఆ పేడ మీద ఉన్న దినాలే ఆ దినాలే ఆ వాట్సంగా నాకు రావు, వాళ్ళ విజ్ఞత వదిలి పెడుతున్నా ఆయనే అన్నాడు. దాని తర్వాత ఒక మన టీవీ ఛానల్ సంబంధించిన ఒక అతను అక్కడికి వెళ్ళి మొత్తం వీడియో షూట్ చేస్తుంటే ఆయనను అక్కడ నుంచి బెదిరించి రౌడీలుతున్నప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ విలేకరిని ఫాల్తుగాడని ఇంకా అందాని మాటలు పార్టీకి రిజైన్ చేసినప్పుడు సంకలాపూర్లో ప్రెస్ మీట్ పెట్టి దాన్ని మేము కూడా చెప్పినాం, మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి రిజైన్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే వనపర్తికి ఒక చరిత్ర ఉంది. ఆ వనపర్తి చరిత్రను సురవరం ప్రతాప్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తే, రాణి కుమిదినిదేవి గారిని స్టార్ట్ చేస్తే అప్ టు చిన్నారెడ్డి గారి వరకు వనపర్తికి ఒక మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు, మంచి పూల మొక్కలు ఉన్నారు. నేను ఒక్కడే గంజాయి లోపం నేను ఎట్లాంటి పరిస్థితుల్లో పీకేయాలంటే దానికి సేవ్ వనపర్తి, చేంజ్ వనపర్తి, ఆత్మగౌరవ పోరాటం అని మేము ఒక నినాదం పెట్టుకొని రిజైన్ చేసి ప్రజలకు వెళ్ళాం, కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళాం. కాంగ్రెస్ ప్రజల దగ్గరికి వెళ్తే మీరందరూ కాంగ్రెస్ పార్టీ అయితేనే వనపర్తికి శ్రీరామ రక్ష, కాంగ్రెస్ పార్టీలకు ఇవ్వమంటే అందరి అభిప్రాయం ప్రకారం, మా సీనియర్ల అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్ల ముందర ఆయన ఎంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడాడు, ఎంత అహంకారంతో మాట్లాడాడు మీకు అందరికీ తెలుసు. దాంతో ఎలక్షన్లోకి వెళ్ళాం. నవంబర్ 30 తారీఖు నాడు రిజల్ట్ వచ్చినాయి. రిజల్ట్ వచ్చినాక ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే, నువ్వు వనపర్తికి, నీకు వనపర్తి గడ్డ నీకేం సంబంధం లేదు, వనపర్తి రక్తంతో నీకేం సంబంధం లేదు, వనపర్తి బిడ్డల్ని ఇక్కడ గెలిపించుకుంటామని తీర్పు వచ్చి నన్ను గెలిపించి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు. అసెంబ్లీకి పంపించిన తర్వాత దాంతో ఆయన చేసిన ఈ భూ కబ్జాల మీద ఆయన చేసిన ఈ వనపర్తిని ధ్వంసం చేస్తుంటే నేను మా సీఎం గారికి, గౌరవ సీఎం గారికి నేను లెటర్ రాసుకున్నాను. లెటర్ రాసేసి ఇక్కడ 2-3 కబ్జాలు చేసి మేము ఏదైతే మాట్లాడినామో దాని మీద ఎంక్వైరీ చేయమని లెటర్ రాసినాం. లెటర్ రాసిన తర్వాత దానికి సంబంధించిన ఆ లెటర్ కాపీని పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గా దాని మీద ఎండార్ చేసి ఆ లెటర్, ఆ బుక్స్, ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తాం. దాని మీద ఎండార్ చేసి గద్వాల్ కలెక్టర్ పంపించున్నాం. గద్వాల్ కలెక్టర్ పంపిస్తే ఆ గద్వాల్ కలెక్టర్ పంపించి ఒకటి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పంపించారు, ఒకటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్స్ అక్కడ కేసు అయిన తర్వాత నిరంజన్ రెడ్డి గారి మీద కేసు అయిన తర్వాత ఆ పేపర్ను గద్వాల్ పంపించి ఎంక్వైరీ చేయమని రాశారు. ఎంక్వైరీ చేయమని రాస్తే గద్వాల్ కలెక్టర్ గారు మానపాడు ఎంఆర్ఓకు దాన్ని అటెస్ట్ చేసి అక్కడికి పంపించున్నాడు. అక్కడికి పంపించిన తర్వాత ఆ భూమికి సంబంధించిన ఆ ఇష్యూలో గద్వాల్ కలెక్టర్ మానపాడుకు ఆ చెండూరు మండలం 2 రాయమని చెప్తే దానికి ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళు అవన్నీ ఎక్కడెక్కడ అన్ని సర్వే చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకు టైం లేక తర్వాత వాళ్ళకి వేరే పనులు ఉన్న వల్ల ఓన్లీ ఒక చెండూరు విలేజ్ మన మానపాడు మండలికి సంబంధించింది మాత్రమే సర్వే చేస్తే ఆ సర్వే చేసినప్పుడు వాళ్ళకు మేము కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత సర్వే చేసినప్పుడు విజిలెన్స్ డైరెక్టర్ గారు ఇచ్చిన దాని ప్రకారం సర్వే నెంబర్ 57 లో 2 ఎకరాల 19 గుంటలు 2 ఎకరాల 19 గుంటలు ఆయన ఎన్క్రోచ్మెంట్ అంటే కబ్జా చేసిందని ఎంఆర్ఓ గారు ఐడెంటిటీ చేసి విజిలెన్స్ లకు రిప్లై ఇచ్చి ఆ కృష్ణానది పరిహార ప్రాంతం ఎస్ఎస్పి శ్రీశైలం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ల్యాండ్ ను ఆయన కాంపౌండ్ లో పెట్టుకుంటే వాళ్ళు ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత 30/12 తారీఖు నాడు వాళ్ళకు నోటీస్ ఇచ్చేసి 2/19 నాడు మీరు ఖాళీ చేయమని వాళ్ళకు మధుసూదన్ రెడ్డి అని వీళ్ళ సూపర్వైజర్ ఉంటాడు. అక్కడ 2 మీడియాలో సూపర్వైజర్ ఉంటే ఆయన పిలిచి ఆయన సాక్ష్యం పెట్టించుకొని
2 ఎకరాల 19 గుంటలు ఈ కబ్జాను మేము ఒప్పుకొని వాళ్ళే సంతకం పెట్టి ఆ ఫెన్సింగ్ తీసి వెనకాలకు పెట్టుకున్నారు. 2 ఎకరాల 19 గుంటలు ఇప్పటివరకు అయిపోయింది. దాంట్లో ఎవరెవరు ఉన్నారంటే ఇప్పుడు ఈ రోజు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఒకటి శశిధర్ రెడ్డి, పావని, ఇంకోటి ప్రత్యూషారెడ్డి. ప్రత్యూషారెడ్డి ఏమో ఆయన బిడ్డ. ఇప్పుడు భూ కబ్జాదారులు ఎవరైనా రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం ప్రత్యూషారెడ్డి. ఈ శశిధర్ రెడ్డి, పావని ఎవరంటే దానికి 3 తారీఖు నాడు కౌంటింగ్ అయిపోయింది. 3 తారీఖు నాడు మేము గెలిచిన తర్వాత 23 తారీఖు నాడు ఆమె అమృతవర్షిని ఇంకో కూతురు ఉంటారు. ఆమె పేరు మీద ఉన్న 21 ఎకరాలు ఈ శశిధర్ రెడ్డి, పావనికి డిసెంబర్ 23 తారీఖు నాడు ట్రాన్స్ఫర్ చేసి 20 రోజుల తర్వాత ఓడిపోయాక ఇది ఎట్లా ఎంక్వైరీ అయిపోయింది. సో అది కబ్జా చేసినప్పుడు అదే సర్వేలో వాళ్ళు ఇంకో కూతురు ఉండే వాళ్ళకి బయటికి వస్తుందని అది వేరే వాళ్ళకి దినాల పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసిండు. నెంబర్ 1. నెంబర్ 2, 3 యూనిక్ అని కంపెనీ ఉంటుంది ఒకటి, ఫార్మ్ ఆయిల్ రిలేటెడ్. వాళ్లకు 16 ఎకరాల పొలం ఉంది ఆ కంపెనీ పేరు మీద. ఆ కంపెనీకి సంబంధించిన పొలం ఇంకా ఆ నిబంధన కాంపౌండ్ నిప్పు కూడా దాంట్లోకి వెళ్ళి ఎకరా 38 గుంటలు మళ్ళీ బిడ్డకు చేయించుకున్నాడు. సో ఇవన్నీ దీంతో పాటు అగ్రికల్చర్ సంబంధించిన సబ్సిడీలు అంతకుముందు కూడా నేను చాలా సార్లు చెప్పిన 25 లక్షలు సబ్సిడీ తీసుకున్నాడు ఆయన. 25 లక్షల రూపాయలు చాలా బీద రైతు కదా ఆయన సబ్సిడీ తీసుకున్నాడు. విత్ ప్రూఫ్ ఉంది బుక్లో. తీసుకొని ఓడిపోయినాక 9 లక్షలు మన గవర్నమెంట్ రిటర్న్ రేట్లు డీడీ. ఆ డీడీ ఇచ్చిందా లేదు తెలియదు. డీడీ జిరాక్స్ మాత్రం అగ్రికల్చర్ ఆఫీస్ లో ఉంది. సో ఆయన ఆ బీద రైతులు సబ్సిడీలు తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు అంటే అక్కడ వాళ్ళ ఇంట్లో గౌరవంగా అయితే ఒక అబ్బాయి పనిచేస్తాడు. ఆయన పేరు మీద ఆయన ఎస్టీ అబ్బాయి కాబట్టి 90% సబ్సిడీ వస్తుందని ఫస్ట్ ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి సబ్సిడీ తీసుకొని మళ్ళీ బిడ్డల పేరు మీద మార్చుకున్నాడు. సో మళ్ళీ దాని తర్వాత వాళ్ళ బిడ్డల పేరు మీద మార్చిన తర్వాత ఎప్పుడైనా ఎంక్వైరీ అయితేనే ఆయన ఓడిపోయిన తర్వాత 9 లక్షలు లీటర్ ఇచ్చినాడు. 25 లక్షలు మిగతా అట్లా ఉన్నాయి. ఆ 9 లక్షలు డీడీ మాత్రమే ఉంది జిరాక్స్. సో అది ఇచ్చిందా లేదా నాకు సంబంధం లేదు. దీనికి ఈ నేను చెప్పిన ఈ పేపర్స్ ఇవన్నీ అవుతున్నాయో ఇది ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు మానపాడు ఎంఆర్ఓ రాస్తే మానపాడు ఎంఆర్ఓ వాళ్ళకు రిటర్న్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకు ప్లస్ నాకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి సీఎంకు రిప్లై ఇచ్చారు. ఈ బుక్ ఇది ఏం చేసిన బుక్ కాదు, అఫీషియల్ బుక్. దీనిలో పేజ్ నెంబర్ 2లో ఇవన్నీ మేము జిరాక్స్లు తెప్పించడం మీకు మనసుకి ఇస్తాం. పేజ్ నెంబర్ 2లో దీనిలో ఎన్క్రోచ్ చేసింది 2 ఎకరాల 19 గుంటలని అలా ముగ్గురు నేను చెప్పిన పేర్లు ఉన్నాయి దీనిలో. మళ్ళీ ఒక్క నిమిషం 1 ఎకరా 35 గుంటాస్. ఈ మ్యాప్ లో కృష్ణానది ఈ పింక్ హైలైట్ చేసింది 2 ఎకరాల 19 గుంటలు. సో దీని ఎన్క్రోజ్డ్ బై సోర్స్ వాళ్ళ పేర్లు ముగ్గురు రాస్తున్నారు. దీని తర్వాత ఇక్కడ వాళ్ళ సూపర్వైజరు, ఎంఆర్ఓ, డిటి ఆ పొజిషన్ ఫెన్సింగ్ తీసి ఎగ్జిట్ పెట్టించిన ఫోటోస్ ఇవన్నీ. దీనికి సంబంధించిన ఆయన అంతా పెద్ద మాటలు మాట్లాడున్నారు కాబట్టి దీనికి సంబంధించిన ఆ 21 ఎకరాలు ఎట్లా మార్చిన దాన్ని కూడా రికార్డు ఇచ్చారు వాళ్ళు. ఈ మన ఈ అమ్మాయి పేరు అమృతవర్షిని గారు డాక్యుమెంట్ ఇది 21 ఎకరాలు డిసెంబర్ 23 తారీఖు నాడు బినామీ పేరు మార్చారు. సో ఈ డాక్యుమెంట్ ఇవన్నీ ఇంత డీటెయిల్ గా ఎందుకు చూపిస్తున్నానంటే దబాయిస్తున్నాడు. భూ కబ్జాలు చేసి మళ్ళీ దబాయించి మేము సత్యాచరులు లాగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనకు సంబంధించిన కొంతమంది ఆ మధ్యకాలంలో మేము గెలిచిన కొత్తలా వాళ్ళ కోరిక మేరకే ఆయన అనుచరులు, ఆయన రైతులు లేపుతున్న వాళ్ళ అనుచరులు ఏమనంటే మీరు అధికారులు ఉన్నారు కదా మీరు ఎంక్వైరీ చేయండి అన్నారు. వాళ్ళ కోరిక మేరకే మేము ఎంక్వైరీ చేయించినాం. ఎంక్వైరీ చేపిస్తే ఫస్ట్ ఫేజ్ లో 2.5 ఎకరాలు కబ్జా చేసిన ఆయన డిసైడ్ అయింది. ఏంటి ఫెన్సింగ్ పెట్టుకున్నాడు. దాని మీద కేసు కూడా అవుతుంది. సో ఇంకెప్పుడు సర్వే అవుతుంది. ప్రయాసం రేటు కూడా మళ్ళీ సర్వే చేపిస్తున్నాం. అధికారికంగా గద్వాల కలెక్టర్ చేపిస్తున్నాడు. ఇంకా ఎంత బయటకు వస్తారో మళ్ళీ అటు మారుమూల విలేజ్ లో వస్తుంది. అది కూడా త్వరలోనే చెప్తాం. ఇవన్నీ ఇంత డీటెయిల్ గా ఈ రిపోర్టు గద్వాల కలెక్టర్ గారు నాకు పంపించున్నారు. దాన్ని 10-15 సెట్లు చేపించున్నాం. అది మీకు అందరికీ ఇప్పుడు మొత్తం ఒక్కొక్క టాప్ ఇస్తాం. అది ఇవన్నీ ఈ భూ కబ్జాల నిరంజన్ రెడ్డి వనపర్తి మీద ఎవరికి ప్రేమ ఉంటుంది. వనపర్తిలో పుట్టినందుకు వనపర్తిలో ఇక్కడ పెరిగినందుకు మీరు చచ్చిపోయిన తర్వాత కూడా వనపర్తిలో మమ్మల్ని బోధ పెడతారు కాబట్టి
బాగా ప్రేమ ఉంటుంది. ఆ బయట నుంచి వచ్చి ఏం ప్రేమ ఉండదనే దానికి సాక్ష్యాలతో సహా ఈ రోజు నేను వనపర్తి పట్టణంలో చూపిస్తున్నాం. దీన్ని వనపర్తి ప్రజలందరూ ఆలోచించాలని, మళ్ళా రాబోయే రోజులలో ఎక్కడ వనపర్తి నియోజకవర్గంలో తలకాయ ఎత్తుకోకుండా ఆయన ముప్పు వేలకు రావాల్సి ఉంటుంది. వనపర్తి సమాజానికి, తెలంగాణ సమాజానికి ఆయన మన సారి చెప్పాల్సి ఉంటుంది, క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. ఇకపోతే కొంత